అంతర్జాలం పుణ్యమా అని కొన్ని తరాలుగా మరుగున పడిపోయిన ఎన్నో అద్భుత విషయాలు శరవేగంతో మన ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా అంతర్జాలంలో ఒక పోస్టు బాగా వైరల్ అవుతుంది. అమెరికాను మొట్టమొదటగా కనుగొన్నది కొలంబస్ కాదు, దాదాపు 1000 ఏళ్లకు పూర్వం యూరోప్లో నివసించిన వైకింగ్స్ అనే జాతి ప్రజలని ఆ పోస్ట్ యొక్క ముఖ్య సారాంశం. ఇక ఆ విషయాలపై సోషల్ మీడియాలోని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే క్రమంలో ఇండోనేషియాలోని బాలిదీవులు పాతాళ లోకానికి దారి అంటూ అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో అమెరికా ఖండానికి బాలిదీవులకు పాతాళ లోకానికి ఉన్న సంబంధం ఏంటి వంటి సందేహాలు మొదలయ్యాయి. దానికి సమాధానంగా ఒకప్పుడు భరతఖండాన్ని ఏలిన గొప్ప చక్రవర్తులలో ఒకరైన బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్రను త్రవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాలన్నీ కొంత అయోమయంగా అనిపించవచ్చు. అసలు బలి చక్రవర్తికి పాతాళానికి అమెరికాకు ఉన్న సంబంధం ఏమిటి అని, మధ్యలోకి బాలదీవులు ఎందుకు వచ్చాయి వంటి విషయాలు తెలుసుకోవటానికి ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అందమైన బీచ్లకు, ప్రకృతి సోయగాలకు బాలిదీవులు బాగా ఫేమస్ అనే విషయం తెలిసిందే. అందుకే ప్రతి సంవత్సరం కోట్లాది మంది టూరిస్టులు బాలిదీవులకు క్యూ కడుతూ ఉంటారు. అందులో మన దేశానికి చెందిన పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువే. 90% ముస్లిం జనాభాతో నిండి ఉన్న ఇండోనేషియాలోని బాలిదీవులలో మాత్రం ఈనాటికి 90% మంది హిందూ ధర్మాన్ని ఎందుకు ఆచరిస్తున్నారనే సందేహం ఖచ్చితంగా కలుగుతుంది. బాలిలోని ఎక్కడ చూసినా హిందూ దేవులకు చెందిన భారీ విగ్రహాలు కనువిందు చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడ అతి పురాతన హిందూ ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే అసలు మనం ఒక ముస్లిం దేశంలో ఉన్నామా లేక భారతదేశంలోని ఏదైనా టెంపుల్ సిటీలో ఉన్నామా అనే సందేహం కలగటం ఖాయం. దానికి సమాధానంగా చాలామంది చాలా రకాల నిర్వచనాలు ఇస్తూ ఉంటారు. కానీ అసలైన సమాధానం బలి చక్రవర్తికి సంబంధించిన చరిత్ర పుటలలో ఉందని భారతీయ ఇతిహాసాలను అధ్యయనం చేసిన వారు చెప్తున్నారు. అంతేకాదు 1000 ఏళ్ల క్రితం వైకింగ్స్ జాతి వారు మొదటిసారి అమెరికాను కనుగొన్నారు అని విదేశీ చరిత్రకారులు చెబుతున్న విషయం పూర్తిగా అవాస్తవం. మన దేశ రాజులు అక్కడ కొన్ని యుగాలకు పూర్వమే మహాసామ్రాజ్యాలను నెలకొల్పి అక్కడ ఆటవిక జాతుల వారికి నాగరికత నేర్పించారు. ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటిగా చెప్పుకునే మయా నాగరికత కూడా భారతీయుల వల్ల పుట్టిన నాగరికతే అని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటువంటి విషయాలను విన్న తర్వాత మనలో ఎన్నెన్నో సందేహాలు కలుగుతాయి. వాటికి సమాధానాలను ఇప్పుడు వామన అవతారం ద్వారా తెలుసుకుందాం. విష్ణుమూర్తి అవతారాలలో అత్యంత సాత్విక అవతారంగాను, తొలి మానవ అవతారంగాను వామన అవతారానికి పేరు ఉంది. యుగాలకు పూర్వం దానవరాజైన ప్రహ్లాదుడి మనవడు విరోచనుడి కొడుకు అయిన బలి రాజు అయి అఖండ భారతవనిని ఏలాడు. ఒకానొక సమయంలో దేవతలతో యుద్ధం చేయాల్సి వచ్చి దేవతల బలం ముందు తన బలం చాలక ఓటమి పాలయ్యాడు బలి చక్రవర్తి. అప్పటికే గొప్ప రాజుగా, దయాశీలుడిగా, దానంలో తనని మించినవాడు మరొకడు లేడు అని పేరు తెచ్చుకున్న బలి చక్రవర్తి ఆ ఓటమిని భరించలేకపోయాడు. ఎలాగైనా దేవతలను ఓడించి స్వర్గాధిపతి ఇంద్ర పదవిని పొందాలని నిర్ణయించుకొని బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి మెప్పించి అనేక వరాలను పొందాడు బలి చక్రవర్తి. ఆ వర ప్రభావంతో బలి చక్రవర్తి దేవతలపై దాడి చేసి ఇంద్రుడిని తరిమి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఇలా అటు స్వర్గాన్ని ఇటు భూలోకాన్ని ఏలుతూ అత్యంత బలమైన చక్రవర్తిగా మారిన బలికి ఎప్పుడూ ఒక సందేహం మదిలో మెదులుతూ ఉండేది. ఏనాటికైనా స్వర్గాన్ని మళ్ళీ దేవతలు ఆక్రమించే అవకాశం ఉంది. అలా కాకుండా ఆ ఇంద్ర పదవి తనకు శాశ్వతంగా దక్కితే ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించాడు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం బలికి స్వయంగా ఆ సందేహం ఉండేది కాదని, అతడి మనసులో ఆ ఆలోచనను నాటింది దానముల గురువైన శుక్రాచార్యుడని అంటారు. ఏది ఏమైనప్పటికీ స్వర్గలోకానికి శాశ్వత నాయకుడిగా ఉండటానికి ఓ ఉపాయాన్ని ఆలోచించి బలి చక్రవర్తికి చెప్పాడు శుక్రాచార్యుడు. ఆ ఆలోచనే సహస్ర అశ్వమేధ యాగాలు నిర్వహించడం. అశ్వమేధ యాగం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క అశ్వమేధ యాగం చెయ్యాలంటే నేటి కాలంలోని మన దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని చెప్పవచ్చు. అలాంటిది ఏకంగా 1000 అశ్వమేధ యాగాలు నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదు.
అయినా ఇంద్ర పదవిని పొందటం కోసం బలి చక్రవర్తి ఆ యాగాలను మొదలుపెట్టి దాదాపు విజయవంతంగా పూర్తి చేయబోయాడు. ఇది ఇలా ఉంటే అదే సమయంలోని మరోపక్క ఓ మహత్కార్యం జరిగింది. దేవతలు ఓడిపోయి వారికి దుర్భరగతి పట్టడంతో కశ్యపుని భార్య అయిన దేవతల తల్లి అయిన అదితి విష్ణుమూర్తిని ప్రార్థించింది. నారాయణుడు కరుణించి తాను స్వయంగా ఆమె గర్భాన్ని జన్మించి ఆ సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పాడు. సాక్షాత్తు విష్ణుమూర్తే తన కడుపున జన్మించబోతున్నాడని తెగ సంబరపడిపోయింది ఆ తల్లి. ఆ స్వామి ఇచ్చిన మాట ప్రకారం అదితి కడుపున వామన అవతారంగా జన్మించాడు. ఇదే విష్ణుమూర్తి ఈ భూమిపై ఎత్తిన తొలి మానవ అవతారం. అలా జన్మించిన స్వామి కేవలం 3 అడుగులు ఎత్తున్నప్పుడే బలిచక్రవర్తి చేస్తున్న యాగశాల వద్దకు వెళ్ళాడు. బలిచక్రవర్తి ఆ పిల్లవాడిని చూడగానే లేచి నించుని నమస్కరించాడు. శోభాయమానంగా వెలిగిపోతున్న ఆ బ్రాహ్మణ బాలకుడు ముఖంలోని తేజస్సును చూసి సమ్మోహితుడైన బలిచక్రవర్తి ఆ పిల్లవాడిని సమీపించి, ఎవరు నీవు, ఎందుకోసం ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు. దానికి ఆ బాలుడు, మహారాజా, నేను వామనుడను. నీవు గొప్ప దానశీలివి అని విని నీ వద్దకు వచ్చాను. నాకు కూడా దానం కావాలి అని అన్నాడు. ముల్లోకాలలో దేనినైనా కోరుకోమన్నాడు బలి. దానికి 3 అడుగుల స్థలం చాలని అన్నాడు ఆ వామనుడు. ఆనందంగా తదాస్తు అని పలికాడు బలిచక్రవర్తి. ఇదంతా చూస్తున్న శుక్రాచార్యుల వారు బాలుని రూపంలో వచ్చినది రాక్షస సంహారి అయిన శ్రీహరి అని గ్రహించి బలిచక్రవర్తిని హెచ్చరించాడు. ఆ మహావిష్ణువే స్వయంగా వచ్చి దానం అడిగినప్పుడు తానివ్వకుండా ఉండలేనని, మాట ఇచ్చాక తప్పనని చెప్పి వామనుడు కోరిక మేరకు దానమివ్వటానికి సిద్ధమయ్యాడు. దానమివ్వడానికి నీటికై కమండలాన్ని వంచడం, అందులోంచి నీరు బయటకు రాకుండా పురుగు రూపంలోని శుక్రాచార్యుడు అడ్డుపడటం, వామనుడు దర్భతో కమండల రంధ్రంలో పొడవటం, మారు రూపంలో ఉన్న శుక్రాచార్యుల వారి కంటికి గాయమయ్యి ఆయన అడ్డు తొలగటం, బలి దానమివ్వటం వెనువెంటనే జరిగిపోయాయి. మహాకాయుడైన వామనుడు ఒక్క అడుగుతో సమస్త భూమండలాన్ని, మరో అడుగుతో సమస్త విశ్వాన్ని కొలిచి, నువ్వు మాట తప్పావు బలి, నాకు 3 అడుగులు ఇస్తానన్నావు, కానీ 2 అడుగులు మాత్రమే ఇచ్చావు అని వామనుడు అడగగా, లోకనాథ, ప్రాణం పోయినా నేను ఆడిన మాట తప్పను, మీ 3వ అడుగు నా తలపై పెట్టండి అని విన్నవించాడు. అప్పుడు స్వామి బలిచక్రవర్తి తలపై పాదం మోపి ఆయనను పాతాళానికి తొక్కేశాడన్న విషయం తెలిసిందే. వామనుడు ఇలా చేయడం వెనుక పరమార్థం, ఆయన బలి తలకెక్కిన అహాన్ని అణిచివేశాడు తప్ప అతడిని పాతాళానికి తొక్కి అంతం చేసేయలేదని అంటుంటారు ఆధ్యాత్మిక పండితులు. ఆ సమయంలోని బలికి వామనమూర్తి ఎన్నో వరాలను ప్రసాదించాడు. పాతాళానికి వెళ్ళి అక్కడ తన సామ్రాజ్యాన్ని స్థాపించుకొని సుఖంగా ఉండమని, సావర్ణి మన్వంతరంలో స్వర్గానికి వచ్చి ఇంద్ర పదవిని స్వీకరించమని అనుగ్రహించాడు. అప్పటి వరకు బలి చక్రవర్తి కేరళ దేశాన్ని తన రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అందువలన సంవత్సరానికి ఒకసారి భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకుంటానని కోరగా అతడి కోరికను మన్నించాడు స్వామి. అందుకే ప్రతి సంవత్సరం కేరళ ప్రజలు ఓనం పండుగను జరుపుకుంటారు. దీని తర్వాత జరిగిన విషయాలే ఇప్పుడు బాలి దీవులకు, పాతాళ లోకానికి చెందిన అసలు చరిత్రను తెలియజేస్తాయని చరిత్రకారులు అంటున్నారు. పురాణాల ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి పంపిన తర్వాత ఆయన కొన్నేళ్ల పాటు ద్వీప ప్రదేశంలో ఉన్నాడని తెలుస్తుంది. అక్కడ కూడా ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజారంజక పాలనను కొనసాగించాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన తన పరివారంతో సహా నరకలోకానికి వెళ్ళినట్లు పురాణ విదితం. అలా ఆయన మధ్యలో పాలించిన ద్వీప ప్రాంతమే ఇప్పుడు మనం చూస్తున్న బాలి దీవులు. పూర్వం ఇండోనేషియాలో కూడా పూర్తిగా హిందుత్వమే ఉండేది. 12-13వ శతాబ్దం నుంచి ఇస్లాం పాలకుల వరుస దండయాత్రల కారణంగా ఇండోనేషియా మెల్లగా ఇస్లామిక్ రాజ్యంగా మారిపోయింది. అయినప్పటికీ ఆనాటి బలి చక్రవర్తి పాలనా విధానం ప్రధాన ఇండోనేషియా నుంచి ఈ దీవులు దూరంగా ఉండటం అనేక కారణాల వల్ల నేటికి బాలి దీవులలో హిందుత్వమే కొనసాగుతూ ఉందని, బలి పేరు మీదనే ఆ ప్రాంతానికి బాలి అనే పేరు స్థిరపడిందని నిపుణుల వాదన. ఇక బలి చక్రవర్తి బాలి దీవుల నుంచి వెళ్ళిన నరకలోకం నేడు దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ దేశమని చరిత్రకారులు చెబుతున్నారు. అలాగని బలి చక్రవర్తి తొలిసారిగా అమెరికా ఖండంలో అడుగుపెట్టిన వ్యక్తి అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచన చక్రవర్తి అంతకంటే ముందే అక్కడికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. ఆయన బలి కంటే ముందే అమెరికా ఖండంలో అడుగుపెట్టి ఆ ఖండాన్ని మొత్తం తన పాలన కిందకు తెచ్చుకున్నాడని చరిత్ర చెబుతుంది.
దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశంలో నేటికి తివానాకు అనే అతి పురాతన నగరం ఒకటి ఉంది. దాదాపు నాశనమయ్యి పురావస్తు శాఖ చేతుల్లో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని స్థాపించింది బలి చక్రవర్తి తండ్రి అయిన విరోచనుడే అని చరిత్రకారులు గుర్తించారు. ఆయన అక్కడ కేవలం మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు మాత్రమే కాకుండా అక్కడి ప్రజలు పూజించే సమస్త శక్తులు కలిగిన దైవం విరోచోచా అనే పేరుతో ఆయనను వారు ప్రధాన దైవంగా పూజించేవారు. విరోచనుడు స్థాపించిన తివానాకు నగరం ద్వారా కొన్ని యుగాల పూర్వం అదే పేరు మీద ఒక నాగరికత పరిడి వెళ్ళిందని చరిత్రకారులు చెబుతున్నారు. అంతేకాకుండా దక్షిణ అమెరికా ఖండంలోని అత్యంత పురాతన నాగరికతలలో ఒకటైన ఇన్కా నాగరిక ప్రజలు విరోచన చక్రవర్తిని విరోచోచా దేవుడి పేరుతో పూజించేవారని, ఇన్కా నాగరికత అంతమైన తర్వాత కూడా అక్కడున్న ఆదిమ జాతి ప్రజలు ఆయనను పూజించడం కొనసాగించారని చరిత్ర చెబుతుంది. అలా తన తండ్రి ఏలిన ప్రాంతానికి వెళ్ళిన బలి చక్రవర్తి దాదాపు కలియుగారంభం వరకు దక్షిణ అమెరికా ఖండాన్ని ఈ ప్రపంచం కనీవిని ఎరిగిన రీతిలో పాలించాడు. కలియుగం ఆరంభం కాగానే ఆయన భూమిపై ఉన్న మరో డైమెన్షన్లోకి వెళ్ళిపోయాడని, ఈ యుగాంతం తర్వాత మొదలయ్యే సావర్ణి మన్వంతరం మొదలవ్వగానే బయటకు వచ్చి నేరుగా స్వర్గానికి వెళ్ళి ఇంద్ర పదవిని అధిరోహిస్తాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బలి చక్రవర్తితో పాటు కొంతమంది నేటికి దక్షిణ అమెరికాలో ఉన్న అమెజాన్ అడవులలో అత్యంత రహస్యంగా జీవిస్తూ ఉన్నారని, కలి ప్రభావంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ లోకంలోకి రావటానికి వారు ఇష్టపడటం లేదని కొంతమంది చరిత్రకారులు అంటూ ఉన్నారు. వారి వాదనకు ఆధారంగా నేటికి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేని అమెజాన్ అడవుల లెక్కలు చూపిస్తూ ఉన్నారు. కొంతమంది నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇంత అడ్వాన్స్డ్ ప్రపంచంలో కూడా అమెజాన్ అడవిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసింది కేవలం 30% మాత్రమే అని, నేటికి మనుషులు అడుగు పెట్టడానికి వీలులేని 70% అడవి రహస్యంగానే మిగిలి ఉందని అంటున్నారు. అక్కడ ఎటువంటి జీవులు ఉన్నాయి, ఎలాంటి ఆదిమ జాతి ప్రజలున్నారు, ఏ విధమైన వృక్ష జాతులు పెరుగుతున్నాయి వంటి విషయాలు నేటికి ప్రశ్నలుగానే మిగిలిపోయాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో నారాయణాయ.